चैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, వేదం విజ్ఞాన రాశి, కాంతి వేగాన్ని విశ్లేషించింది వేదమేనన్న వాదానికి ప్రమాణం ఏంటి? మనకు వేదంలో యోజనానాం సహస్రే ద్వేషతే ద్వేచ యోజనే ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే అన్నటువంటి మంత్రం కనబడుతుంది. దీని అర్థం ఏంటంటే 2202 యోజనాల వేగంతో ఏకేన నిమిషార్థేన అర్ధ నిమిషంలో సంచరించేటువంటి సూర్యభగవానుడికి నమస్కారం. ఆధునిక విజ్ఞానము లైట్ వెలాసిటీ ఎంత అంటే లైట్ స్పీడ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని చెబుతుంది. దాన్ని 1,86,300 మైళ్ళు అని సూత్రీకరించారు. నిమిషార్ధేన అంటే 30 సెకండ్స్ అని అర్థం కాదు. నిమిషానికి భారతీయ కాలమానంలో కాష్టా పంచదశ ప్రోక్త నిమిషాముని సత్తమ అంటుంది విష్ణు సహస్రనామం. 15 రెప్పపాటుల కాలము 1 నిమిషం. వేద కాలమానం ప్రకారం నిమిషము అంటే 60 సెకండ్లు కాదు, 16/75 పార్ట్ ఆఫ్ ఎ సెకండ్, 16/75. ఇంత సూక్ష్మమైన సమయంలో 2202 యోజనాల దూరాన్ని ప్రయాణించేటువంటి సూర్య భగవానుడికి నమస్కారము అన్న సత్యం ఆధారంగా కాంతి వేగాన్ని మొట్టమొదట సూత్రీకరించింది భారతీయ ఋషియే. 1676లో రోమరు, అనంతర కాలంలో మైకలసన్ ఈ వేగము గురించిన ప్రయోగం చేసి తెలుసుకున్నా ఆ వేగంతో ఏ వస్తువు ప్రయాణించినా భూమధ్య రేఖ దాకా 7 సార్లు ప్రయాణించవచ్చు అని సూత్రీకరించిన వాటన్నింటికీ ఆధారము వేదమేనన్నటువంటి సత్యము ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కాలము యొక్క విజ్ఞానము భారతీయుడికి ఉన్నంతగా పాశ్చాత్యుడికి లేదన్న విషయాన్ని స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా మనం సూత్రీకరించవచ్చు. మేధావులైన వారు ప్రయోగాలు చేసి కనుక్కున్న మాట వాస్తవమే, కానీ దానికి ఆధారం మాత్రం వేద విజ్ఞానమే అని చెప్పటానికి అద్భుతమైన ఈ మంత్ర రాజము మనకు ప్రమాణంగా నిలుస్తుంది. ఎప్పుడైతే వేదాన్ని మనం కూడా అభ్యాసం చేయగలుగుతామో, వేద విజ్ఞానాన్ని జీర్ణించుకోగలుగుతామో, అప్పుడు ఈ పరిశోధనలన్నింటికీ మూలము భారతీయ ఋషి యొక్క మేధా సంపత్తి అన్న విషయం మనం తెలుసుకోగలుగుతాం. కనుక విజ్ఞానము ఎక్కడ ఉన్నా దాన్ని మనం గౌరవిస్తాం. భారతీయ తత్వంలో వారిని ఆరాధించేటువంటి లక్షణం కూడా ఉన్నది. కానీ స్వార్థ బుద్ధితో చేసిన ప్రయోగాల ఫలితమంతా మాదే అన్న భావనతో దాన్ని పేటెంట్ చేసుకొని మనం మాత్రమే ఆనందించాలన్న స్వార్థ భావన భారతీయుడి రక్తంలో లేదు. అందుకే ఈనాడు ప్రపంచం ఇంతగా పురోగమిస్తోందంటే కారణం స్వేచ్ఛగా ఋషి ఆనాడు నాటిన బీజాలే అవి అందరికీ అందుబాటులోకి వచ్చి ఈరోజు ప్రపంచమంతా విజ్ఞానంతో విలసిల్లుతూ ఉన్నది. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారికి మరో సందేహం, దాస్యం, సేవ వంటివి వినయానికి ప్రతీకలు. ఈ దాస్య భావన జీవనంలోని ఎటువంటి పరివర్తనను తీసుకువస్తుంది? ధన్యచరిత నీ దాస్యంబు చేయని జన్మము జన్మని ఎన్ని జన్మలకును అని రుక్మిణి కృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. స్వామి, నిన్ను చేరుకోవాలని, నీ దాస్యం చెయ్యాలని ప్రతివాడు భావన చేస్తారు. అలా దాస్యం చేయని జన్మ ఎన్ని జన్మలకైనా సిద్ధిస్తే చాలునని
ఎదురు చూస్తూ ఉంటారు అని కృష్ణుడి పట్ల తనకున్న అద్భుతమైన భావాన్ని ప్రకటించింది రుక్మిణీదేవి. ఇలాంటి దాస్య భావన 2 రకాలుగా పేర్కొనబడింది. ఒకటి, సర్వము ఆ పరమాత్మకే చెందాలన్నటువంటి కైంకర్య భావంతో ఆ స్వామిని అర్చించే లక్షణం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఎవరైతే కర్మలనన్నింటినీ నాయందే సన్యసించి నన్నే శరణు వేడుతారో వారిని నేను కాపాడుతాను. ఇది ఒక రకమైన దాస్య భావన. ఇక రుక్మిణి హనుమ చూపిన దాస్య భావన ఎలాంటిది అంటే, దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః అని సుందరకాండలో హనుమ యొక్క అద్భుతమైన భావనాన్ని తెలియజేస్తారు. నేను ఆ రామచంద్రుడికి దాసుణ్ణి. యథా రాఘవ నిర్ముక్త శరస్ఫశన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రాముడు వదిలిన బాణంలా నేను లంకకు వెళ్ళి సీతమ్మ వారి జాడ కనుక్కుంటాను. ఇలా నేను రాముడి దాసుణ్ణి అని చెప్పే సమయంలో హనుమకు అక్కడ ఉన్న అందరిలో రామచంద్ర ప్రభువే కనపడుతూ ఉన్నాడు. అలా అంతా రామమయమన్న భావనతో అందరినీ సేవించాలి అన్న ఆలోచన మనలో ప్రబలితే అది హనుమకు కలిగినటువంటి రామ భక్తి లాంటి దాస్యం. ఇలాంటి భావన ఎప్పుడైతే మనలో ఉద్భవిస్తుందో అప్పుడు అందరిలో రామచంద్రమూర్తియే కనపడుతున్నటువంటి భావన ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలా అనుక్షణము ఆ భావనతో మన జీవితం పునీతమవుతుంది. ద్వితీయాద్ భయం భవతి అంటాడు ప్రహ్లాదుడు. వేరే వస్తువు మీద నా ఆలోచన వెళితే నాకు భయం వేస్తోందయ్యా, కనుక నాకు నీ సాయుధ్యాన్ని ప్రసాదించు అని ప్రహ్లాదుడు నారసింహమూర్తిని ప్రార్థిస్తాడు. కానీ ఆచరించిన అద్భుతమైన తపస్సుకు భోగము అనుభవమే పరిష్కారం కనుక ప్రహ్లాదుణ్ణి మన్వంతర కాలం పాటు ప్రభువుగా ఉండమంటూ ఆదేశిస్తాడు. ఇలా స్వామియే అంతటా కనపడుతున్న భావన ఇంకొక వస్తువు పట్ల నీకు ఆసక్తిని అంతరింపజేసి అంతా ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణమే అన్న భావనను ఉద్దీపన చేస్తుంది. అది నీ జీవితం ధన్యం కావటానికి కారణమవుతుంది. అలాంటి భక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, దశనామి సంప్రదాయం అంటే ఏమిటి? దీని విశిష్టత ఏంటి? శంకర భగవత్పాదులు అద్వైతాన్ని ప్రతిపాదించిన తరువాత భారతదేశంలో 4 మూలల 4 పీఠాలను ఏర్పాటు చేసి ఆ పీఠాన్ని సంరక్షించటం కోసం పీఠాధిపతులను నియోగించారు. అలా నియోగించే క్రమంలో దశనామి సాంప్రదాయాన్ని ఆవిష్కరింపజేశారు. అంటే ఆయా పీఠాలలో పీఠాధిపత్యాన్ని వహించేటువంటి పీఠాధిపతులకు వారున్న ప్రాంతము వనానిక, అరణ్యానిక, సాగరానిక, తీర్థానిక, జ్ఞానానిక దేనికి దగ్గరగా ఉన్నదో దాన్ని అనుసరించి తీర్థ, పూరి, వన, అరణ్య, ఆశ్రమ, సాగర, భారతి, సరస్వతి ఇలా నామధేయాలను చేర్చి ఆ పీఠాధిపత్యాన్ని వారికి అందజేశారు. ఎప్పుడైతే భారతదేశంలో ఈ వేదభూమిలో, కర్మభూమిలో, ధర్మభూమిలో వేద విజ్ఞానం పరిఢమిల్లుతుందో అంతవరకు సనాతన ధర్మం సంరక్షింపబడుతుంది. ఇదే శంకరుల యొక్క ఆలోచన. అందుకే శృతిని అనుసరించే అందరి జీవనం కొనసాగాలన్న అద్భుతమైన ఆలోచనతో
4 వేదాలకు ప్రతీకగా 4 పీఠాలను ఆవిష్కరింపజేసి ఆ పీఠాధిపతులకు ఒక్కొక్క వేదము యొక్క ఒక్కొక్క మహావాక్యం యొక్క అధ్యయనాన్ని లక్ష్యంగా ఏర్పరిచి వారిని కార్యక్షేత్రంలో నియుక్తిని చేశారు. వారి తరువాత ఆ కార్యక్రమాన్ని నిర్వహించటం కోసం వారి సమక్షంలోనే వారి ఉత్తరాధికారిని కూడా నిర్ణయించే అద్భుతమైన ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ భారతదేశానికి శ్రీరామ రక్షగా నిలిచి అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ సనాతన ధర్మ సంరక్షణ ఇప్పటిదాకా కొనసాగుతూ ఉన్నది. అందుకే భారతదేశం మీద ఎన్ని విదేశీ దండయాత్రలు జరిగినా ఆ దండయాత్రలకు బలి అయి ఇతర దేశాలలో ఎంతమంది ధర్మభ్రష్టులైనా భారతదేశం మాత్రం ఇప్పటికీ ఆ వేద ధర్మాన్ని అనుసరించిన జీవనాన్నే తమ జీవన విధానంగా ఎంచుకొని సనాతన ధర్మాన్ని సంరక్షించుకుంటూ ముందుకు సాగుతుంది. అలాంటి అద్భుతమైన కార్యాచరణకు పథకాన్ని నిర్మించటం కోసమే ఈ దశనామి సంప్రదాయాన్ని శంకర భగవత్పాదుల వారు ఆవిష్కరింపజేశారు. గురువుగారు, మనుషుల యొక్క ఆయుర్దాయం క్షీణించడానికి గల కారణాలు ఏమిటి? మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే 6 లక్షణాలను దూరంగా పెట్టుకోవాలి అని చెబుతుంది భారతం. మొట్టమొదటిది అతిమానో, తనను గురించి తనకు విపరీతమైన అహంకార భావనతో సంచరించటం. ఆధునిక యువతలో ఈ అహంకార లక్షణం ప్రస్ఫుటంగా కనపడుతోంది. పెద్దలను గౌరవించటం, దేవతామూర్తులను పూజించటం, ఇలాంటి లక్షణాలు వాతావరణం కారణంగానో వారి విద్యాభ్యాసం కారణంగానో కొంత మృగ్యమవుతూ ఉన్నది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే అహంకారాన్ని దూరంగా పెట్టాలి. కారణం, అహంకారము స్వార్థ భావనను పెంచి ఆసురీ లక్షణానికి ఆస్థానమవుతుంది. అతివాదశ్చ, ఎక్కువగా మాట్లాడే లక్షణం. మాట్లాడటం వల్ల మన శక్తి డ్రైన్ అయిపోతుంది, తగ్గిపోతుంది. 1 గంట సేపు మాట్లాడేటువంటి వాక్శక్తిని క్రోడీకరించగలిగితే దానితో ఒక మోటారు తిప్పవచ్చు అని ఆధునిక విజ్ఞానం కూడా తెలియజేస్తున్న సత్యం. కాబట్టి ఎక్కువగా మాట్లాడటం వల్ల, అనవసరంగా మాట్లాడటం వల్ల, అతివాగుడు కారణంగా ప్రాణశక్తి క్షీణించిపోతుంది. తర్వాత అత్యాగశ్చ నరాధిప, స్వార్థభావన. ఎక్కడైనా చిన్ని నా పొట్టకే శ్రీరామరక్ష, మనం మాత్రమే ఆనందంగా ఉండాలి. ఎదుటివాడు ఆహారం కోసం అలమటిస్తున్నా సరే నీ కడుపు నిండితే చాలు. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే స్వఘం పాప ఏ పచంచి ఆత్మకారణాత్ అని భగవద్గీత తెలియజేస్తుంది. యజ్ఞములో మిగిలిన ప్రసాదాన్ని ఆహారంగా తీసుకున్నవాడు పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకోగలుగుతాడు. అలా కాకుండా నేను మాత్రమే ఆనందంగా ఉండాలి, ఆకలి నాకు మాత్రమే తీరాలన్న భావనతో ఉన్నవాడి ఆయుర్దానాన్ని క్షీణిస్తుంది. క్రోధశ్చాశ్చ వివిత్సచ్చ, కోపంతో సంచరించేవాడికి నరాల మీద పీడనం ఎక్కువ అవుతుంది. తత్కారణంగా ఆయుర్దాయం తగ్గుతుంది. మిత్రద్రోహశ్చ, మిత్రద్రోహం చేసేవాడు ఎప్పుడు తాను చేసిన ద్రోహం జ్ఞాపకం వచ్చి లోపల సతమతమవుతూ ఉంటాడు. అలాంటి సంఘర్షణ ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది. కనుక అహంకారం తగ్గించుకొని, అతివాగుడికి స్వస్తి చెప్పి, త్యాగబుద్ధిని పెంచుకొని, క్రోధాన్ని తగ్గించుకొని, మిత్రద్రోహాన్ని దూరం పెట్టి అందరితో సామరస్యంగా సాహచర్యంతో సంచరించే అలవాటు ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఇది విదురుడు చెప్పినటువంటి మాట భారతంలో. కనుక మన పురాణ వాంగ్మయము మనకు చక్కటి మార్గదర్శకం చేస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే అద్భుతమైన విజ్ఞానం. దాన్ని అధ్యయనం చేద్దాం, ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. గురుగారు, రుద్రకల్పం ఎవరు రచించారు? ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏమిటి? రుద్రం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం.
వేదానికి హృదయం యజుర్వేదం అయితే యజుర్వేదకి హృదయం రుద్రం అని చెప్పబడింది. రుద్రంలో నమక చమకాలు రెండు అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నాయి. ఈ 11 అనువాకాల నమకంలో ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క ఫలితాన్ని అందజేస్తుంది. ఔషధాల నిలయము అని చెబుతారు. అందుకే ఒక్కొక్క రోగాన్ని పోగొట్టడానికి ఒక్కొక్క మంత్రాన్ని ఆసరాగా చేసుకుంటూ అభ్యాసం చేయమని చెబుతారు. అలానే ఒక్కొక్క కోరిక తీర్చుకోవడానికి ఒక్కొక్క మంత్రం కూడా, ఒక్కొక్క అనువాకంలోని ఒక్కొక్క మంత్రం కూడా ఉపయోగపడుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ వేదానికి భాష్యాన్ని రచిస్తూ విద్యారణ్య స్వామివారు స్మృతులలో, పురాణాలలో ఈ రుద్రము యొక్క ప్రభావము చాలా చెప్పబడింది. ప్రశంసి బహ్వసి, ఆ వివరాన్ని అంతా ఈ వేద భాష్యాన్ని రచించేటప్పుడు అందించటం సాధ్యం కాదు. కనుక రుద్రకల్పం అనే గ్రంథంలో ఆ వివరాలన్నీ తెలియజేస్తాను అని విద్యారణ్య స్వామి రుద్రకల్పం అనే గ్రంథాన్ని రచించారు అని చెబుతారు. దురదృష్టం ఏమిటి అంటే ఆ గ్రంథం ఇప్పుడు అందుబాటులో లేదు. అద్భుతమైన వేద విజ్ఞానంలో 1% మాత్రమే మనం అధ్యయనం చేయగలుగుతున్నాం. ఆ 1% యొక్క విజ్ఞానానికి ప్రపంచం ఆశ్చర్యపోతూ ఉంది. భారతీయుల యొక్క విజ్ఞానము అనంతమైనది అని మేధావులంతా కీర్తిస్తున్నారు. అలాంటిది 1131 శాఖలు కలిగిన వేద విజ్ఞానం అంతా మనం అందుకోగలిగి ఉన్నట్టయితే భారతదేశం విశ్వగురు స్థానంలో అందరికీ మార్గదర్శకం చేసే స్థాయికి ఎదగగలుగుతుంది. ఉన్న విజ్ఞానాన్ని అభ్యసిద్దాం, సంరక్షించుకుందాం, సనాతన ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులం అయ్యే ప్రయత్నం చేద్దాం. గురుగారు, కాలభైరవుణ్ణి మనం ఆరాధన చేస్తాం, కానీ ఏదైనా పూజా కార్యక్రమాలు చేపట్టేటప్పుడు శునకాన్ని మాత్రం దగ్గరకు రానియం. ఎందుకని? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేశ పండితా సమదర్శిన అని చెబుతుంది భగవద్గీత. అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి యందు, ఆవు యందు, ఏనుగునందు, కుక్క యందు బ్రహ్మమును చూడగలుగుటమే పండిత లక్షణం. పండితుడు అంటే ఆత్మజ్ఞానము కలిగినవాడు. ఇంత అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన భారతీయ విజ్ఞానము దేవతా ఆరాధన చేసేటప్పుడు శునక కుక్కుటములను దరిచేరనీయరాదు అని తెలియజేసింది. భిన్న భాండంచ ఖట్వాంచ కుక్కుట శునకైవచ. శాస్త్రం చెప్పిన మాట ఏమిటి అంటే, పగిలిపోయిన పాత్ర, విరిగిన మంచము, కుక్కుటము అంటే కోడి, శునకము అంటే కుక్క, వీటి వలన దేవతాశక్తుల యొక్క ఆవాహన జరగదు. భిన్న భాండం అంటే పగిలిన పాత్ర కలికి చిహ్నం, విరిగిన మంచము ధన హానిని కలుగజేస్తుంది. శునక కుక్కుటాలు దేవతలను ఆహారం తీసుకోకుండా నియంత్రిస్తాయి. అవి ఉన్న చోట దేవతలు హవిస్సును స్వీకరించరు. అలానే రావి చెట్టు ఇంట్లో పెరిగితే తేళ్ళు, పాములు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇలా అన్నింటా సమదృష్టిని కలిగి ఉండి బ్రహ్మమును చూస్తూ ఉన్నప్పటికీ సామాజిక జీవితంలో ఉన్నప్పుడు ఏ ఏ కార్యక్రమాల వలన, ఏ ఏ ఉపాధులను ఆశ్రయించటం వలన దైవీ శక్తి దూరమవుతుందో వాటిని గుర్తించి సంచరించినప్పుడే మానవ ప్రయత్నానికి దైవానుగ్రహము తోడయి జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. కానీ ఆధునిక సమాజంలో పిల్లలంతా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆ అల్ప ప్రాణులలే ఇంట్లో ఉన్నటువంటి ఆ దంపతులకు ఆశ్రయమిస్తూ ఆనందాన్ని, అనురాగాన్ని పంచుతున్న నేపథ్యంలో ఈరోజు
వాటికి ప్రాధాన్యత పెరుగుతుంది. అవి లేనిదే జీవించలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. సంరక్షణకైనా సానుకూలమైన ఆలోచన విధానికైనా ఈరోజు ఆ ప్రాణులే మనకు ఆధారం అవుతున్నది అంటే మన జీవితము ఎలా కొనసాగుతుందో మనకు అర్థమవుతుంది. కానీ శాస్త్రం చెప్పిన మాట ప్రకారం దేవతారాధన జరిగే చోట్లకి ఈ ప్రాణులను అనుమతించరాదు, వాటి వల్ల కలిగే పరిణామము ఇది అని స్పష్టంగా తెలియజేయటం జరిగింది. తెలుసుకొని జీవితాన్ని సరి అయిన త్రోవలో ముందుకు నడిపే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, అంతటా భూమి ఆవరించి ఉన్న ప్రతి స్థలం నివాసయోగ్యం కాదు అని అంటారు. అయితే భూమి నివాసయోగ్యం అవునా కాదో తెలుసుకోవటం ఎలా? మత్స్య పురాణము ఈ వాస్తుశాస్త్రం యొక్క రహస్యాలను వివరించింది. సామాన్యంగా ఏదైనా ఫ్లాట్ కొనటానికి ఒక సివిల్ ఇంజనీర్ మన వెంట తీసుకువెళ్తే అక్కడ నీరు పడుతుందా లేదా అని ఆలోచన చేసి రాయి కనపడితే ఇక్కడ మీరు తీసుకోండి, రాయి ఉంది కాబట్టి కింద నీరుంది అని మనకు తెలియజేస్తాడు. ఇది మనకు ఆధునిక విజ్ఞానాన్ని అభ్యసించటం వల్ల తెలిసిన విషయం. ఈ విషయాలన్నీ మనకు మత్స్య పురాణంలో వాస్తుశాస్త్రంలో విపులంగా వివరించబడ్డాయి. అందుకే ఏ భూమినైనా కొనే ముందు ఆ భూమి యొక్క వర్ణాన్ని, ఆ భూమి యొక్క రుచిని, వాసనను, దిక్కును వీటన్నింటినీ పరీక్షించి దాన్ని కొనే ప్రయత్నం చేయమన్నారు. అనంతరము ఆ భూమి ఆవాసయోగ్యము అయినదా కాదా అని తెలుసుకోవటం కోసం అక్కడ ఒక చిన్న గొయ్యి తీసి ఆ మట్టిని బయటికి తీయమన్నారు. తీసి మళ్ళీ ఆ మట్టిని ఆ గుంటలో నింపమన్నారు. మట్టి మిగిలితే అది శ్రేష్టమైన భూమి, మట్టి సరిపోకపోతే అది ఆవాసయోగ్యం కాని భూమి, మట్టి సరిపోతే అది మధ్యమ స్థాయి భూమి. ఇలా అనేకమైనటువంటి దృష్టాంతాలతో ఆచరణీయ యోగ్యమైనటువంటి సాధనాలతో కొనే భూమి ఆవాసంగా ఎంచుకునే స్థానము మనకు సరిపోతుందా లేదా అన్న విషయాన్ని అద్భుతంగా వివరించి చెప్పారు. ఈ విషయాలు మనకు అవగతమైతే ఆవాసాన్ని అద్భుతంగా మలుచుకొని అనునిత్యము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవనం గడపటానికి ఆస్కారం లభిస్తుంది. కనుక పురాణంలో ఉన్న ఈ విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సంస్కృత జ్ఞానము కూడా పెద్దగా అక్కర లేకుండా ఆ శ్లోకాలకు తెనుగు అర్థాలతో ఈరోజు అవి లభ్యమవుతున్నాయి. కనుక అధ్యయనం చేసి ఆనందంగా అద్భుతమైన జీవనాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. ఇది వాటి మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.